నమస్తే తెలుగు వన్ అగ్రికి స్వాగతం. నేను రూపానాథళ్ళ. పంటకు మూలం పాడి. ఆ పాడి తోడైతే రైతు కుటుంబాలు బాగుపడతాయి. వాటి వ్యర్థాలతో పొలాలు సారవంతమవుతాయని తెలిపిన ఆదర్శ రైతు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 గన్మెన్లు ఇచ్చిన ఏకైక తెలుగుదేశం పార్టీ ఎంపీపీ. ప్రస్తుతం దాదాపు 400 దేశీ ఆవుల గోసేవలో తరిస్తున్న అమరావతి గోశాల నిర్వాహకులు గోగినేని కోటేశ్వరరావు గారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో గోవుల కోసమే 2 ఎకరాల్లో చెరువు తవ్వించారు. ఆ మూగ జీవాల కోసం కౌలు పొలంలో పశుగ్రాసాలు పెంచుతున్నారు. గోశాల నిర్వహణ ఆర్థికంగా తన స్థాయికి మించిన పనైనా ఆవుల మీద మక్కువతో నెట్టుకొస్తున్నానని చెప్తున్నారు. వయోభారాన్ని లెక్క చేయకుండా గోసేవలో బిజీగా ఉన్న గోగినేని గారి మనసులో మాట తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ ద్వారా మీకోసం. పేరు గోగినేని కోటేశ్వరరావు. మాది మాదల గ్రామం, ఉప్పాళ్ళ మండలం, పల్నాడు జిల్లా. సార్ ఎప్పుడు మీరు అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి సార్? నేను 2005 నుంచి ఈ ఆవుల కోసం పెంచాలనే ఆలోచనతోటి ఆవులు విలువ తెలుసుకొని ఆవులతోటి మనిషికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆవు వల్ల మనిషి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ ఉందని తెలుసుకున్న తర్వాత వీటన్నిటిని చేయాలా, భూసారం పెంచాలంటే గోవుతోటే సాధ్యమైద్ది అనే దానికోసం ఈ గోవులు పెంచడం మొదలుపెట్టాను. అది మొట్టమొదట 30 నెలలకు కొన్నాను. ఆ తర్వాత సంవత్సరానికి ఒక 50 కాడి పెరుగుతూ వచ్చినాయి వ్యవహారం. వీటిల్లో కోడదోళ్ళు ఉంటే ఇవన్నీ ఇబ్బంది, మేతమైనవి ఈ మేతమేవి కాబట్టి కోడదోళ్ళు తీసేస్తాను. ఈ ఆవులు పేదోళ్ళు కానీ ఆవులు కానీ ఎక్కడ ఎవరికి ఇవ్వను. పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు 350 ఆవులైనవి. వీటికి పోషణ అంతకుముందు అయితే కరోనాకు ముందు ఈ రాజధాని కానీ ప్లస్ పులిచింతలు కానీ ఎటో పోయి మేసి వచ్చాయి. 8-9 నెలలు బయటనే ఉండేవి. ఒక 4 నెలలు 3 నెలలు ఈ గ్రామంలో ఉండేవి. అప్పుడు పొలం తీడిపోయి ఉండేవి, తిరిగి వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ జూలై తొలకర రాగానే మళ్ళీ అట్ట పోయాయి. కాబట్టి అప్పుడు పెద్ద ఖర్చే ఉండేది కాదు. అప్పుడు ఒక 15 లక్షలు అయితే సరిపోయేది. ఎందుకంటే ఒక 5-6 జీతగాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళతోటే పని జరిగిపోయేది. వ్యవహారం ఖర్చు పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ రాజధాని అంతా బీడుపడిపోయింది. ఆ తర్వాత పులిచింతలంతా ఎప్పుడు నీళ్లు ఉండటం వల్ల మేత లేకుండా పోయింది. ఈ 4-5 సంవత్సరాలు బట్టి కూడా ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ దగ్గరలో ఒక 100 ఎకరాలు చెరువు కింద మాగాడి ఉంటుంది. ఎకరం 10,000 చేసి తీసుకొని ఎకరం 10 లక్షల రూపాయలు కట్టి వాళ్ళకి పచ్చి మేత కింద బీడుగా ఉపయోగించాను. ఒక 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఎండు మేత వేసి ఎండు మేత కూడా ఉపయోగించాను. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు నాట్లు 4 సంవత్సరాలు బట్టి నాటేలేదు కాబట్టి ఈ సంవత్సరం నాటేసుకోవాలన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మేతకి చాలా ఇబ్బందికరంగానే ఉంది. వీటిని పోషించడం అనేది కూడా ఖర్చు బాగా పెరిగిపోయింది. 4 సంవత్సరాలు బట్టి ఎండు మేత పచ్చి మేత సమకూర్చేదానికి దాదాపు 30-40 లక్షల రూపాయలు అదనమైన భారం పడిపోయింది. దీన్ని ఎట్లా మనం ఒడ్డెక్కాలనే దానికోసమై అన్వేషణ చేస్తే ఎరువు తయారు చేయడం అనేది ఒక నా ముందుండ ఆలోచన. దానివల్ల ఇన్కమ్ వస్తుంది అనేది. ఆవు బతికినంతకాలం ఆవు మూత్రం పేడ పెట్టుద్ది కాబట్టి దాంతో తయారు చేసి భూమికి మొక్కలకి వాటికి కనుక ఇచ్చేస్తే దాన్ని కనుక పోషణతో ఆవును పెంచవచ్చు అనే ఆలోచనతో 3 సంవత్సరాలు పడి తయారు చేస్తున్నాను. పోయిన సంవత్సరం బాగా పోయింది, ఆవులు సరిపడ వచ్చింది. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి బాగలేదు. మిర్చి రేట్లు పడిపోవటం వల్ల రైతు ఇంత పెట్టుబడి పెట్టే పరిస్థితి లేనందువల్ల ఈ సంవత్సరం పెద్దగా పోలేదు. తోటలోనే పెట్టుబడి చేసిపోతున్నారు. కానీ ప్రభుత్వం కనుక ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యమైన డబ్బు కంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కలిగింది. ఈ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచాలంటే ప్రకృతి వ్యవసాయం తప్ప ఇంకొక మార్గం లేదు దీనికి. కాబట్టి ఈ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ అని అయ్యని చాలా వాటికి ఖర్చు పెడుతున్నారు. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత బాగు చేయించుకోవడం. కానీ ముందుగానే ఆరోగ్యం బాగుండేదానికి ఈ ప్రకృతి వ్యవసాయం చేయించి రైతులకి ఈ గోవులు పెంచే వాళ్ళకి రాయితీలు ఇచ్చి దాని వ్యవహారం చేసేడితే భవిష్యత్తులో ప్రజలకి ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రభుత్వాలకు కూడా చాలా ఖర్చు తగ్గుద్ది. ప్రైవేటు ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీలకి 1000 కోట్లు సబ్సిడీలు ఇస్తున్నారు. మరి అటువంటిది రైతులకి వచ్చేటప్పటికి దాదాపు మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా రైతుల కోసం చాలామంది నాయకులు, రంగాలాంటి వాళ్ళు చాలామంది పోరాడారు. కానీ రైతుల గురించి అంత పోరాడినంత ఫలితం రాలా. ఏ ఒక్కళ్ళకి కూడా రైతుల గురించి ఆలోచించాల. ప్రభుత్వాలు కూడా రైతుల గురించి ఆలోచన తగ్గినాయి. ఈ మధ్య కూడా రైతులు ధర్నాలు చేయటం, రైతులు గిట్టుబాటు లేదని చాలా సందర్భాల్లో ఢిల్లీలో కూడా చేయటం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు రైతుల గురించి,
రైతు శ్రేయస్సుని గురించి, ఆరోగ్య పరిస్థితిని గురించి ఆలోచించి ఈ గోవులకి మరి ప్రకృతి వ్యవసాయానికి కనుక రాయితీలు ఇచ్చేస్తే ఆ మనిషి ఆరోగ్యం కూడా బాగుపడుద్దని నా ఆలోచన. ఈ విధంగా మరి మీ ద్వారా ప్రభుత్వాలు ఈ విధంగా చేయాలని చెప్పని మీ టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను. సహజంగా నలుగురు పిల్లల్ని చదివించాలి, లేదా వాళ్ళ అవసరాలు ఉండాలి. నిరుపేద కుటుంబాలు అయితే ఉపాధి లేని సందర్భాల్లో పిల్లల్ని పస్తు కనుక ఉంటే చాలా ఇబ్బంది పడతారు. మరి ఇన్ని మూగ జీవాల్లో ఒకనొక వర్షాకాల పరిస్థితి మీ అంతర్మదనం ఎలా ఉంటుంది? ఇప్పుడు గోవు నోరు లేనిది, మనకి దాని బాధ చెప్పలేదు. దాని బాధను మనమే తెలుసుకోవాలంటే సరే, ఇప్పుడు మనం అంత వైద్యపరంగా వ్యవహారం అనుభవం లేకపోయినా ఈ రోజు వీటితో ఉన్న సంబంధాన్ని బట్టి ఏంటంటే, గోవు ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడు ఉదయం పూట 5 గంటలప్పుడు 6 గంటలప్పుడు కానీ దాన్ని చూసేటైతే ఆరోగ్యంగా నెవిరేస్తూ ఉంటుంది. దానికి ఆరోగ్యం బాగున్నట్టు లెక్క. లేదు నెవిరేయలేదంటే దానికి ఏదో ఒక రకమైన కుట్టు, లోపల పుట్టు కానీ జ్వరం కానీ ఏదైనా కానీ ఉండట్టు ఒక కరెక్ట్గా మనకి అర్థమైద్ది. వాటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూపించి దాన్ని వైద్యపరంగా డాక్టర్లు పిలిపించి వైద్యం చేపిస్తాం అనమాట. అంటే ఇప్పుడు పశుసంవర్ధక శాఖ ఇప్పుడు ఇన్ని ఆవులు ఉన్నాయి మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ మీ సత్తెనపల్లి టౌన్లో కానీ నర్సాపేట కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు పశుసంవర్ధకులు వస్తున్నారా? మాదల్లోనే ఉందండి వెటనరీ డాక్టర్. ఓకే, మాదల్లోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి వచ్చి ఇటు చేస్తుంటారు. వాళ్ళు బాగానే అందుబాటులో ఉన్నారు. నాకు అటువంటి ఇబ్బందికరంగా వెటనరీ పరంగా ఇబ్బంది ఏం లేదండి. ఓకే, అంటే వాళ్ళు టానిక్స్ కానివ్వండి, ఇంజెక్షన్ కానివ్వండి, అంటే వాళ్ళ దగ్గర ఏదన్నా గవర్నమెంట్ ఇచ్చినవి అయితే ఇస్తారు. అయినా వాళ్ళు ఇచ్చే నాకు చాలా ఇవన్నీ నేను కాబట్టి వాళ్ళు కనుక ఏదైనా మందులు రాస్తే తీసుకొచ్చి వాటికి చేపిస్తాను. ఇప్పుడు డీవార్మింగ్ ఇలాంటి వీటికి నట్టల నివారణ కూడా వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న రైతులకి వాళ్ళకి ఇస్తారు తప్ప మనకి ఇన్నిటి సరిపడా ఇచ్చేదానికి వాళ్ళ దగ్గర ఆ బడ్జెట్ ఉండదు, ఆ వ్యవహారం ఉండదు. కాబట్టి ఇన్ని పోషిస్తున్నాం కాబట్టి వాటికి ఆరోగ్యపరంగా చూడాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో నేనే కావాల్సిన మందులు తీసుకొచ్చి అంటే అవి తప్ప తత్తిమా పెద్ద మందులు ఉండవు. ఎందుకంటే నేను కట్టేసి వాటిని అట్లా ఉండదు కాబట్టి బయట తిరిగి వస్తుంటాయి. లేదంటే ఇక్కడ కూడా తిరిగే పరిస్థితి ఉంది. వాటి అవసరమైనప్పుడు నీళ్లు తాగుతాయి. మనం కట్టేస్తే మనం నీళ్ళు పెట్టిన దాకా కూడా దాని నీళ్ళు తాగుద్దో లేదో తెలియదు మనకి. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాటంతా నీళ్ళు తాగేటట్టుగా వాటంతా మేత వేసేటట్టుగా ఇక్కడ చుట్టూ నేచురల్ సిస్టమ్ డెవలప్ చేశాను. కాబట్టి దీనికి ఒక మామూలు కట్టేసి నీళ్ళు పెట్టి మేపాలంటే వాటికి దాదాపు 30 మంది మాన్యువల్ కావాలి. కాబట్టి ఇప్పుడైతే ఒక 5-6 పని జరిగిపోతుంది. కాబట్టి మాన్యువల్ ఇదివరకు అలా పనిచేసే పరిస్థితి లేదు జనం దగ్గర. జనం ఖర్చులు పెరిగిపోయినాయి. ఎంతసేపటికి ఆదా కావాలని చెప్పని ఎక్కువ చేసే పని కంటే ఎక్కువ రెట్టింపు కావాలా అనే దానికోసం ఉన్నారు. గవర్నమెంట్ పథకాలు కూడా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఈ పని చేసే ఆలోచన తగ్గించుకున్నారు. ఇది రైతు వారీగా చాలా ప్రమాదకరం. రైతు వారీగా ఇప్పుడు పనికాహార పథకం ఉంది. దాన్ని రైతులకు అనుసంధానం చేసి రైతులకి కనుక కొంత ఉపయోగిస్తే ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏదేదో పని చేస్తున్నారు. అది ఏది నిరుపయోగంగా పోతుంది. వాళ్ళు చేసే పనులు దేనికి ఉపయోగపడే కాదు. అదే రెండోది ఏంటంటే మిషనరీ వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని కూడా పెద్దగా ఉపయోగం లేదు. అదైతే నాకు తెలిసినంత వరకు చాలా దానివల్ల నష్టం జరుగుతుంది తప్ప పెద్ద జనానికి ఉపయోగపడే పరిస్థితి ఏం కనపడలేదు. మనిషికి మామూలుగా శ్రమ లేనివాడికి ఇవాళ ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయమని లేకపోతే వ్యాయామం చేయమని చెప్పని అవన్నీ చెప్తున్నారు వ్యవహారం. దాన్ని చేసిన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు, ఇబ్బంది లేకుండా ఉంటున్నారు. కాబట్టి మనిషి పని చేయటం అనేది ఆరోగ్యానికి ఇంపార్టెంట్. ముందు పని అనేది ఆరోగ్యానికి ఇంపార్టెంట్. ఆరోగ్య సూత్రాల్లో అదొక భాగం. కాబట్టి పని చేసిన వాళ్ళు ఆరోగ్యం కూడా ఉంటుంది. పిల్లలకి షెడ్లు అవన్నీ చాలా అవసరం ఉంది. మేత వేయడానికి వాటికి వీటికి వ్యవహారం. అందుకని అదంతా డెవలప్ చేపిస్తున్నాను వ్యవహారం. షెడ్లు కూడా ఇప్పుడు మేత అయితే మేత ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పట్ల కప్పినందువలన గాలి లేచిపోయి తడిసిపోయి కొంత నష్టమైంది. ఈ సంవత్సరం ఒరిగేటి కప్పితే ఎరకలు కొట్టేసి అట్టా నష్టమైంది. కాబట్టి ఏంటంటే మేతకు కూడా షెడ్ ఉండాలా, మేత వేయటానికి కూడా షెడ్ ఉండాలా అనే దానికోసం మేతకు షెడ్లో వేపిద్దామనే ఆలోచనతో ఆయన బాగు చేపిస్తున్నాను. ఇప్పుడు దాదాపు ఈ 400 పశువుల మీద అంటే మీకు సగటున సంవత్సరానికి ఎన్ని ట్రక్కులు పడుతుందండి? ఒక 400 ట్రక్కులు తోలిస్తానండి. 400 ట్రక్కులు ఎండుగడ్డి రోజుకో ట్రక్కు పట్టు. పచ్చిగడ్డి అంటే పచ్చిగడ్డి 360 రోజులు కుదరదు. వర్షాకాలంలో ఒక 5 ఎకరాలు పెట్టాను. 5 ఎకరాల్లోది రోజుకు 1 ఎకరం కాడి సరిపోద్ది. ఒక నెల కోసిన తర్వాత మళ్ళీ వెనక నుంచి వస్తుంది. మధ్యలో అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంటుంది చాలక. ప్రజెంట్ అంటే తిరిగి రావడానికి కుదరదు వర్షాకాలం.
ఈ కట్టేసి మేపటం, లోపలనే మిషన్ ఆడిచ్చేసి పోసేస్తుంటాం. కానీ వాటికి పచ్చి మేత సరైన న్యాయం చేయలేకపోతున్నాం. ఇంకా భవిష్యత్తులో దాన్ని ఆలోచించి ఎట్ట చేస్తే ఒక పచ్చి మేత ఒక ఎండు మేత అయితేనే ఆరోగ్యం ఉంటుంది వ్యవహారం అయింది. ఇప్పుడు అంత మొత్తంలో గడ్డి కట్ చేసుకుని తీసుకొని రావడానికి ఖర్చు మ్యాన్ పవర్ ఎక్కువైంది కదా, మ్యాన్ పవర్ ఎక్కువైంది కాబట్టి మిషన్లు ఉన్నాయండి కట్ చేసి కోయటానికి. ఆ కోసిన తర్వాత ఇంకా మిషన్లోకి పోతే ఇంకా ఉన్నాయి, డెవలప్ అయినాయి, కట్ చేసి కూడా పోసాయి. కానీ అంత పెట్టుబడి పెట్టి చేసే పరిస్థితి మనకి దాని మీద ఇన్కమ్ తక్కువ కాబట్టి అంత పెట్టుబడి పెట్టి చేసే పరిస్థితి లేదు. కాబట్టి వాటి మిషన్ తోటి ఆడిచ్చేసి ఇక్కడే ఆడిచ్చేసి పోతున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇంత ఇదిగా చేస్తున్నారు, దాదాపు 20 సంవత్సరాలుగా మీరు ఉన్నారు. సో స్థానికంగా కూడాను మీకు ఒక పొలిటికల్ నేపథ్యం ఉంది, రాజకీయ నేపథ్యం మీకు ఉంది. సో ఈ పరిస్థితుల్లో మీ కేసుని స్పెషల్గా కన్సిడర్ చేయమని మీరు పశుసంవర్ధక శాఖ కానీ వీటి రిక్వెస్ట్ చేయలేదా? అంటే పశుసంవర్ధక శాఖలో ఆఫీసర్ల చేతిలో ఏమీ లేదండి. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన తీసుకొని ఏదో పశువులకు కానీ గొర్రెలకు కానీ వాటికి కానీ ఇటు కానీ అవసరమైన మందులు వాడటం తప్ప వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు చేయగలిగింది లేదు. ప్రభుత్వాలు ఆలోచన చేయాలా, ప్రభుత్వాలు జీవోలు చేయాలా, ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి తప్ప పశువర్ధక శాఖ ఒక్కటే ఏమి చేయలేదు. జేడీ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అంటే తనకి ఎలకేషన్ స్పెషల్గా నిర్ణయాలు తీసుకునేటువంటి ఇది ఉంటుంది కదా, ఆ రకంగా మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేయటం ప్రత్యేకంగా నా కేసుని పరిగణలో తీసుకోండి అని చెప్పలేదా? నేను వాళ్ళ దగ్గర పోయి నా కేసుని పరిగణలో తీసుకోమని చెప్పని ఎప్పుడు అడగలేదండి. అడిగితే వాళ్ళు చేసేది అంత ఉండదేమోనని నా ఆలోచన. అందువల్ల నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి నాకు అది చేయమని చెప్పి అడగలేదు. అంత అవసరం కూడా నాకు రాలేదు. వైద్యపరంగా కూడా నాకు అంత ఇబ్బందులు లేవు. అయితే ఈ పెట్టుబడి ఎక్కువైపోతుంది, ఉండే కొంది వ్యవహారం. ఈ మనుషులు కూడా గ్యారంటీగా ఉంటారనే గ్యారంటీ లేదు. ఏ రోజు కొత్త పని కొత్త ఆ రోజు ఒక ఆందోళన. కాబట్టి వీలైనంత వరకు మనుషులు పని తగ్గించేసి ట్రాక్టర్లతోటే ఈ పేడ ఇదంతా కూడా క్లీన్ చేయడానికి ట్రాక్టర్లో పెట్టాను. ఈ ట్రాక్టర్ తోటే క్లీన్ చేస్తారు. తర్వాత మేత వేసేటప్పుడు కూడా ఒక బుల్లు ఒకటి కొన్నాను, తీసుకొచ్చి మేత తొట్టుల దగ్గర వేస్తుంది. ఆ తొట్టుల్లో తీసిపోయి వాళ్ళు వాటి తొట్టులు వేస్తారు దగ్గర వేసిన తర్వాత. అట్లా చాలా వరకు పని తగ్గించాను, మెకనైజేషన్కి వెళ్ళిపోయారు, తగ్గించాను. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉందండి. అట్లా చేస్తే తప్ప, లేకపోతే అచ్చంగా మనుషులతో అంటే కూడా కష్టమైన పని. ఇవాళ వీటి పని చేసేవాళ్ళు లేరండి. ఇప్పుడు చాలా మంది కుర్రవాళ్లే దాదాపు 40 ఆవులు 50 ఆవులు ఉన్నటువంటి వాళ్ళే అల్లాడిపోతా ఉన్నారు మేనేజ్ చేయడానికి. ఇప్పుడు ఇంతమంది మీద మీరు ఎలా చేస్తున్నట్టు? ఇప్పుడు అంటే నాకు దీని మీద ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్, వాటిని ఏదో మేపాలా చేయాలా, వాటితో అనుబంధం ఒక 20 సంవత్సరాల పాటు కలిసిపోయిందండి. వాటిని చూడకపోతే నా మనసు అదే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి వాటిని ఏదో చేయాలా, వాటికి నోరు లేని వాటికి ఏదో చేద్దాం అనే తపన నాలో ఉంది. కాబట్టి దాన్ని నాకు పెద్ద కష్టంగా అనిపించట్లా, పని చేయడానికి కష్టం అనిపించలేదు కదా. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు అధిగమించేది భగవంతుడు ఎప్పటికప్పుడు ఆ అవకాశం కల్పిస్తారని ముందుకు పోతున్నాం. ఓకే, మీరు కూడా ప్రత్యేకంగా కూడా ఎవరి దగ్గర కూడా వచ్చి గతంలో మా ఛానల్ ఎక్కడ కూడా రిక్వెస్ట్ చేయలేదు మీరు? నేనంటే ఒకటండి, ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయిందంటే ఇక్కడ ఈ పశువులు ఆవులు పెంచేదానికి ఎక్కువ నాకు తెలిసినంత నేను చూసినంత వరకు మార్వాడీస్ బాగా దీన్ని ఎంకరేజ్ చేస్తారండి. వాళ్ళు ఏ శుభకార్యం చేసినా కూడా ఏం చేసినా గోవుకి ఏదైనా దానం ఇవ్వకుండా ఇంకొక కార్యక్రమంలో పోరండి. కాబట్టి తతిమా వాళ్ళంతా కూడా విపరీతమైన ఖర్చులు పెట్టి చేస్తారు తప్ప ఈ గోవులకి ఏదైనా ఇద్దాం వ్యవహారం అనే ఆలోచన తక్కువ మందికి ఉందండి. కాబట్టి మనం అడిగినా ఇంకా అది అయ్యే పని కాదు వ్యవహారం. వాళ్ళని అడిగి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే చేసుకొచ్చి ఇస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళని మనం అడిగినా ఉపయోగం లేదని దానికోసం నేను ఎప్పుడు అట్లా ఎంకరేజ్ చేయలేదండి.